ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబా గారు మనకు అందిస్తున్న సత్యవాకు. తల్లి, ఈ నెలాఖరులోపు ఈ వీడియో నిన్ను చేరింది అంటే తప్పకుండా నీకు అదృష్టం ఉందని. కాదు అనకుండా ఈ సాయి సందేశం ఇప్పుడే విను. నీకు అదృష్టం ఎలా వరించబోతుందో నేను తెలుపుతాను కదా అని బాబాగారు మన కోసం ఒక ప్రత్యేకమైన సందేశం చెప్పబడుతున్నారండి. ఆ ప్రత్యేకమైన సందేశం ఏంటి, ఈ నెలాఖరులోపు ఎలాంటి అదృష్టాన్ని మన బాబాగారు అందించబోతున్నారు అని చూడబోయే ముందు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వీడియోస్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క చిన్న లైక్ హైప్ అనేది ఛానల్కి గ్రోత్కి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న తల్లి, ఈ నెలాఖరులోపు ఈ వీడియో నీ కంటపడితే ఇది ప్రత్యేకంగా నీకోసమే. నేను నీకోసం మాత్రమే చెబుతున్నాను. నీ బాబా ఈ వీడియోలో ఈ ఒక్క సందేశంలో ఒక 2 విషయాల గురించి నీకు ముఖ్యంగా తెలియచేయాలనే నీ ముందుకొచ్చానమ్మా. ఆ 2 విషయాలు ఖచ్చితంగా నువ్వు తెలుసుకొనే తీరాలి. ఈ 2 విషయాలు కూడా నువ్వు ఎవరికైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికి కూడా సంబంధించిన విధంగా వాళ్ళ జీవితాల్లో జరగబోయే 2 విషయాలను బాబాగారు మన కోసం తెలియజేస్తున్నారండి. ఆ విషయం ఏంటి అంటే బిడ్డ, ఏదైనా సరే నీ జీవితంలో నెగిటివ్గా జరిగింది అంటే దాని గురించి తీవ్రమైన ఒత్తిడికి గురైపోతూ ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఒక్కసారి దానివల్ల నువ్వు చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నావు. ఇలా జరిగింది ఎందుకు, అలా జరిగింది ఎందుకు అని. అలా నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటావు. ఎందుకు తల్లి, ఎందుకు తిడుతున్నావు, ఎందుకు వీళ్ళంతా కలిసి నన్ను బాధ పెడుతున్నారు, ఈ విధంగా మనసులో నువ్వు ఆలోచించి చాలా లోతైన ఆలోచన తీసుకొని నిన్ను నువ్వే నిందించుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అయితే జరిగిపోయిన విషయాన్ని గురించి ఎందుకు ఇంతలా బాధపడటం చెప్పు. ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడి రావడానికి నువ్వు ప్రయత్నించాలమ్మా. ఇదే నేను చెప్పే మాట. అంటే పాత విషయాల గురించి అతిగా ఆలోచించటం మానేయ్. ఒక్క డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నెలాఖరులోపు గనుక ఈ బాబా సందేశం చూడగలిగితే, ఎవరైతే ఈ సాయి వాక్కు వినగలిగితే అలాంటి విషయాల గురించి ఎలాంటి భయాలు లేకుండా మంచి అవకాశాలు అనేది తప్పకుండా బాబాగారు అందిస్తారు అని చెప్తున్నారండి. ఎందువల్లంటే తల్లి, బాబాగారి సందేశం కనుక నువ్వు విన్నావంటే తప్పకుండా నీ మనసులో ఒక చక్కటి మార్పు అనేది వస్తుంది. నీలో చాలా మంది నెగిటివ్ అనేది విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. నీ జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా వదిలేసి టైం వేస్ట్ చేసుకుంటూ చెడు విషయాలను, మనసుకు బాధ పెట్టే విషయాలను మాత్రమే నువ్వు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటావు. అదంతా అనవసరమైన మాటలు. ఎవరో ఏదో అన్నారని, నిన్ను అవమానించారని, నిన్ను పట్టించుకోవడం లేదని, నిన్ను దూరం పెట్టారని, నీ జీవితం ఏది జరుగుతున్నా సరే వాటికి ఒక బలమైన కారణం అనేది ఉండి ఉంటుంది. అందువల్ల ఇలా జరిగిందని కూడా భయపడుతూ ఉన్నావు. అలా దాని నుంచి ఆలోచించటం బయటికి రావాలి. అలా వస్తేనే కదా ముందు జరగబోయే మంచి విషయాల గురించి నువ్వు తెలుసుకుంటావు. నేను కూడా నీకు తెలియచేస్తాను. ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే ఎలా చెప్పు. అలా బాధపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఇంతకంటే కూడా మంచి విషయాలు మీ జీవితంలో ఇంకా జరుగుతాయి బిడ్డ. ఈ ఆలోచన నీకు నేను స్వయంగా తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం ఏంటో తెలుసా, నీకు ఆలోచించే శక్తి అనేది ఎక్కువగా ఉంది. మంచి మనసు కూడా ఉందమ్మా. నీకున్న ఆలోచన శక్తి చాలా బలమైనది. నీకున్న ఆ బలమైన ఆలోచన శక్తితో సరైన నిర్ణయాలు తీసుకొని నీ ముందు ఉన్న వాళ్ళని ఒక అధికారపూర్వకంగా నీ ఆదేశాల ప్రకారం పని చేయించుకునే శక్తి అనేది కూడా నీకు ఉంది తల్లి. అంటే నీకంటే ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉన్నారో వాళ్ళ మాట నువ్వు విని తీరాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగానే నువ్వు మొదటి స్థానంలో ఉంటావు. నీ మాటే అధికారపూర్వకంగా ఉంటుంది. నీ ముందున్న వాళ్ళంతా కూడా నీ మాట విని నీ ఆదేశాల ప్రకారం నడుచుకునే విధంగా నీలో ఒక గొప్ప శక్తి అనేది దాగి ఉంది. అలాంటి ఒక ధైర్యం అనేది నీకు ఉందమ్మా. అలాంటి గొప్ప ధైర్యాన్ని ఉపయోగించుకోకుండా నీకు వస్తున్న కొన్ని నెగిటివ్ ఆలోచనల వల్ల నీ జీవితంలో డిప్రెషన్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. అవన్నీ కూడా ఇప్పటికి నుంచి వదిలేసేయి. ఎవరైతే నీ మాట వినలేదో
నువ్వు వారి గురించి ఆలోచిస్తున్నావో, ఎవరైతే నేను గురించి నెగిటివ్గా చెప్పుకుంటున్నారో అని నువ్వు ఆలోచిస్తున్నావో వాళ్ళందరినీ కూడా నువ్వు శాసించి నీ ఆజ్ఞ ప్రకారం వాళ్ళని ముందుకు నడిపించే ఒక గొప్ప శక్తి అనేది నీలో ఉంది. దాన్ని నువ్వు ఉపయోగించుకో. ఇలాంటి పరిస్థితి నుంచి నువ్వు బయటకు వస్తే కనుక ఇక ముందు రాబోయే లైఫ్ అనేది నీ జీవితంలో రాబోయే కాలమంతా చాలా మంచిగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకో బిడ్డ. రాబోతున్న కొత్త ఈ యొక్క నెల నుంచి రాబోతున్న నెల వరకు కూడా నీకు అంతా మంచిగా ఉంటుంది. ఎవరైతే ఈ నెల ఆఖరిలోపు ఈ యొక్క సందేశం నాది చూస్తారో వారికి ఈ 2 విషయాలు మార్చుకోవడానికి ఖచ్చితంగా మీరు మనసు పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటుంది. అంటే నిజంగా మీ జీవితంలో రాబోయే మార్పుకి మీరే పునాది వేసుకోగలుగుతారు. అలా కాకుండా ఎంతలే అనుంటే ఎక్కడ వేసిన మార్పులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. జీవితంలో మార్పులు ఎలా వస్తాయి చెప్పు? ఇక ఒక మంచి విషయం నీ జీవితంలో రావాలి అంటే నెగిటివ్ ఆలోచనలతో నీ మనసు అనే తలుపుని మూసివేసే. నీకు రాబోతున్న ఆ మంచి విషయాలను, శుభవార్తలను నీకు అందుతాయా చెప్పు? కాబట్టి నేను చెప్పే విధంగా నీ మనసులో ఉన్న నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పెట్టు, తోసేసే పక్కకి. నీ మనసుని మంచిగా మలుచుకో. మంచి ఆలోచనలతో తలుపు తెరుచుకునేటట్లుగా మంచిగా థింక్ చేస్తూ ఉండు. నీకు రాబోతున్న మంచి శుభవార్తలన్నీ కూడా, మంచి రోజులన్నీ కూడా నీకు అందుబాటులోనే ఉంటాయి బిడ్డ. నీకంటూ రాసిపెట్టింది ఎక్కడికి పోదు. నీకైనది నీకు వచ్చే చేరుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయి తండ్రి చెప్పిన మాటలు ఆలకించి విన్నావు కదా, వాటిని అలాగే ఆచరించు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఓం సాయిరాం.